వాళ్లే ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం. అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి. కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి? వాళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకదన్నాలి. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా? లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చెబుతున్నామండి, నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుడిని చెప్పు తీసుకుతన్నాలి. అది మాత్రం చెయ్యాలి. ఎందుకంటే మేమందరం వేసీలమా? ఎవరండి ఇక్కడ వేసీలుగా ఉంది? పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం 75% దారాదత్తం చేసి రోడ్డుకి ఎక్క 5 ఏళ్ళ నుంచి కూర్చుంటే మమ్మల్ని వాళ్ళు వేసీలు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అది? సెక్స్ వర్కర్లు ఉన్నారు, వేసీలు ఉన్నారు, లేకపోతేనే ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో 5వ స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కనాడు. వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి. ఎందుకంటే ఎవడో ఒకరోజు లైవ్లో లక్ష్మీభారతి గారిని ఏదో 2 మాటలు అంటే ఆ పని కట్ చేసావు. మీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి వేదేశం చెప్తే ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయటమా? భారతీరెడ్డికి కూడా చెబుతున్నామండి, గత 5 ఏళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి 270 మంది రైతులు చచ్చిపోయారమ్మా. ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం, ఎట్టో కట్టో తేరుకొని 2.0 చూపిస్తా అన్నాడు. ఇదేనా 2.0 సినిమాలు చూపించేది? ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు, వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు. నిజం మాట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నావు ఒక దేవతల రాజధాని పైన ఉంది, ఇది కాదని చెప్పి. మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు, ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా? పురాణాల్లో ఉందని. ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చెబుతారు పురాణాలు, అది కూడా నీకు తెలియదా? కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తిడుతున్నాడు. కానీ ఇవాళ భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది. నీకేదైనా చెప్పుకోవాలి ఏదని చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు, దాని మీద మాట్లాడుకో. అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు, ఏసీలు ఉండారు, లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి, నాకు ఎవడో చెప్పాడు, ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది. భారతీరెడ్డి గారికి కూడా ఒకటే చెబుతున్నామండి, ఆమె 24 గంటల్లో లేడీస్కి క్షమాపణ. నిన్న పొద్దున ఆ షో అయిపోయింది. నువ్వు దాన్ని చూసి నిన్న మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి. ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పాలి. అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి, మీకెందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి, నేను ఇంట్లో ఉంటాను, మీ అందరూ చేయండి అని. మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి. మీది జరుగుతూనే ఉంటుంది. మీ కేసులు మీ ఏం ఆపవు, మీది ఈ మీద వచ్చినప్పుడు భారతి గారిని తిట్టారనగానే తీసుకెళ్ళి తెలుగు దేశం అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా, అది మీకు తెలియదా? మేమే ఖండించాం, అలాంటి తిట్టకూడదు, అలాంటి అనకూడదు భారతిరెడ్డి గారిని. కానీ నువ్వు వాళ్ళు ఇలాంటివి తిట్టిస్తున్నావంటే నిన్నేమనాలమ్మా? నీ మొగుడైనా చెప్పాలి నీకు, నువ్వు నీ మొగుడికైనా చెప్పుకోవాలి. ఇద్దరు అండర్స్టాండింగ్కి వచ్చి 24 గంటల్లో మాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఎక్కడ సాక్షి ఛానల్ ఉన్న వాటి ముందుకు వచ్చి మేము మళ్ళీ పోయిన 5 ఏళ్ళు చేసినట్టు చేస్తామని చెప్పి మనవి చేసుకుంటున్నాం. అంతే. మాకు ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. మిమ్మల్ని ఏ రకంగా చేస్తామంటే ఆ రకంగా మళ్ళీ మీ సాక్షి ఛానల్ ఎక్కడుండి అక్కడికి వస్తాం. వాడెవడో వాడి ఇంటి ముందుకు కూడా వస్తాం. వాడిని మాత్రం మామూలుగా వదిలిపెట్టము. వాడిని కూడా 24 గంటలు అరెస్ట్ చేయాలని పోలీసులకి ఇప్పుడే వినతి పత్రం ఇచ్చాం. వాడు ఏమాత్రం సిగ్గు శరమండాడైనా వచ్చి క్షమాపణ చెప్పి వాడు జైలుకు రావాల్సిందే స్టేషన్కి. అది మాత్రం మేము చెబుతున్నాం మహిళలుగా. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ మీద చర్యలు చివరిలో రాష్ట్ర ప్రయోజనం